హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షీస్ క్రియేషన్స్. ఈరోజు చూపించే రెసిపీ స్వీట్ రెసిపీ అండి. చాలా క్విక్గా అయిపోయింది. వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా సింపుల్గా చేయొచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే కూడా అప్పటికప్పుడు కూడా ఈ రెసిపీని చేసేయచ్చు. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేయచ్చు. పాలకోవలాగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ రెసిపీకి ఫస్ట్ ఒక బాండ్లీ తీసుకోండి. మీరు ఎందులో చేయాలనుకుంటున్నారో అది తీసుకుని కొంచెం మందపాటిదే తీసుకోవాలి. బాండ్లీ అయితే పలుచగా ఉన్నది అయితే తొందరగా అడుగంటేస్తుంది, అండ్ స్టీల్ అయితే ఇంకా తొందరగా అడుగంటేస్తుంది. సో ఇలా తెల్లది అలాంటిది అయితే బెటర్. నేను తెల్లది తీసుకున్నాను. అందుకనే ఫస్ట్ మీరు ఏ కప్పుతో చేయాలనుకుంటున్నారో ఆ కప్పు తీసుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, 3 గ్లాసెస్ షుగర్, అండ్ అదే కప్పుతో ఒక గ్లాసు నెయ్యి వేసుకోండి. నెక్స్ట్ అదే గ్లాస్తో ఒక 5 గ్లాసెస్ ఆఫ్ మిల్క్. 5 కానీ 6 అయినా వేయచ్చు. పాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ఇది. ఎందుకంటే పాలతో ఉడికిస్తాం కాబట్టి పాలకోవలాగా బాగుంటుంది టేస్ట్. నేనైతే 5 గ్లాసెస్ మిల్క్ పోసాను. అండ్ ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ షుగర్ సరిపోయింది. ఇంక అంతకంటే ఎక్కువ వేస్తే బాగా ఎర్రితీపి అయిపోయింది. ఈ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒకసారి నెయ్యి అదంతా కరిగి ఒక బాయిల్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. నేను ఆవు నెయ్యితో చేశాను, అందుకని అది పైన లేయర్ అంతా ఎల్లో కలర్లో ఉంది. ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోండి. మీడియంలో పెట్టుకుని 2 మినిట్స్కి తిప్పుకుంటా ఉడికించుకోవాలి. అలా వదిలేస్తే కనుక ఖచ్చితంగా అడుగంటేస్తుంది. ఎందుకంటే బొంబాయి రవ్వ పాలతో ఉడికిస్తున్నాం కాబట్టి మనం ఇది చాలా ఫాస్ట్గా అడుగంటేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను మందపాటి తీసుకోమన్నా బాండ్లీ అనేది. స్టీల్ అయితే ఇంకా తొందరగా అంటేస్తుంది అడుగు. సో ఇలా తిప్పుకుంటా ఉడికించుకుంటా ఉండండి. ఒక 5 మినిట్స్కి ఇంకొంచెం చిక్కపడిద్ది మనకి కన్సిస్టెన్సీ అనేది. బొంబాయి రవ్వ వేసాం కాబట్టి మనకి ఇవి లడ్డూలు చాలా ఎక్కువ అవుతాయి, వదుగు ఎక్కువ ఇస్తుంది ఇది. నేను చూసారు కదా, చాలా చిన్న గ్లాస్తో వేసాను బొంబాయి రవ్వ కానీ పాలు. ఇవి లాస్ట్లో చూడండి స్వీట్ ఎంత ఎక్కువ వస్తుందో మనకి. చూసారో 5 మినిట్స్కి ఇంకా గట్టిపడింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్లేమ్ అనేది. ఇప్పుడు ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇంకా చాలా ఫాస్ట్గా అడుగంటేస్తుంది. సిమ్లో పెట్టేసుకుని ఇంకా తిప్పుకుంటా ఉడికించుకుంటా ఉండండి. ఇంకో 5 మినిట్స్కి చూసారు ఇంకొంచెం గట్టిపడింది. ఇలా బాండ్లీకి అంటట్లేదు కదా, ఇంకా అయిపోయిందేమో స్వీట్ అని మాత్రం అనుకోవద్దు. ఇంకా కొంచెం గట్టిపడాలి స్వీట్ అనేది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కనుక కొంచెం గరిటెతో తీసుకుని చల్లారిన తర్వాత దాన్ని బాల్ చేయండి. అది బాల్ లాగా ఫామ్ అవుతే ఓకే, లేదంటే కనుక ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఎందుకంటే బొంబాయి రవ్వది కదా, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది. అది చాలా గట్టిగా అవుతాయి కానీ అది ఫామ్ అవుతుంది లడ్డు అనేది. చూసారు ఇంత గట్టిగా అయింది. ఇంత గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను కూడా అలా చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మీరు కూడా అలానే చేయండి. చూసారా, నేను తిప్పుకుంటూ ఉన్నా సరే ఎంతో కొంత అడుగంటింది. సో దాన్ని బట్టి మీరు కొంచెం లావుగా ఉండేది తీసుకుని కంటిన్యూగా తిప్పుకుంటా ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ చూసారు కదా, చాలా గట్టిగా ఉంది. దాన్ని బట్టి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చేతికి పట్టేంత వేడి అయ్యేంత వరకు చూసుకుని అప్పుడు ఇంకా మనం ఏ లడ్డూల్లా కావాలనుకుంటే లడ్డూల్లా చేసుకోవచ్చు, లేదంటే నేను చూపిస్తున్న విధంగా ఈ షేప్లో అయినా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇంకా షేప్ అనేది అలా ఒక్కొక్కటి ఈక్వల్ పోర్షన్లో తీసేసుకుని అన్నీ ఇలా బాల్స్లా చేసేసుకుని పెట్టేసుకోవడమే. ఈ వీటిపైన కావాలంటే ఒక్కొక్క బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ పెట్టుకుని కూడా మనం చేసుకోవచ్చు లడ్డూలు. నేనైతే ఇవాళ ఏం పెట్టట్లేదు. మీకు ఎవరికైనా అలా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలా అయినా చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా అయిపోతాయి. చూసారా, చాలా అయినాయి లడ్డూలు అనేవి. నేను చూపించింది చిన్న గ్లాస్తోనే రవ్వ, కానీ చాలా ఎక్కువ క్వాంటిటీలో అవుతాయి ఇవి. మనకి చాలా బాగుంటుంది కూడా పాలకోవలాగా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మీ అందరికీ కూడా నచ్చిద్ది ఈ రెసిపీ. ఇవి ఇంకా మనం చెప్పాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే గట్టిగా ఉండి భలే ఉంటాయి, సాగుతా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.